మా ఊర్లో రామాలయం ఉంది. సో అందులో శివుడు ఉంటాడు. సో నేను రెగ్యులర్ గా అక్కడికి వెళ్తూ ఉంటా, పూజ చేసుకుంటూ ఉంటా. నాకు ఆ భక్తి బాగా ఎక్కువ. ఓకే. అసలు ఆ వల్లనే నేను ఈ అఘోరిని కలిసాను అంతే. ఓకే. సో అఘోరి కంటే ముందు కూడా మీకు ఒక వివాహం అయిందనే మాట విన్నానమ్మా నేను, నిజమేనా? అంటే అది నా పర్సనల్, నాకు వివాహం అయింది. కానీ నా వివాహం నుంచి నేను ఎప్పుడు అఘోరితోటి నేను ప్రస్తావన చేయలేదన్నా. ఓకే. అంటే నిజమేనా ఆ వివాహం, నిజమేనా అనేది? ఆ వివాహం నిజమే. సో ఇప్పుడు నేను ఉండట్లేదు. సో నేనే తన బిహేవియర్ బాగాలేక నేనే వదిలేసాను అన్నమాట. డైవోర్స్డా లేకుంటే మ్యూచువల్గా అంతే అనేకొని వదిలేసారా? అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది. డైవర్స్. సో నేను వదిలేసాను ఇంకా. ఓకే. ఇంకా తను కరెక్ట్ కాదని చెప్పి వదిలేసాను నేను. ఓకే. సో ఫస్ట్గా మీరు అఘోరిని ఎప్పుడు చూసారు అన్న? నేను అఘోరితోటి కూడా నేను ఎప్పుడు నా హస్బెండ్ ఇలా కాపాడమని నేను ఏ రోజు అనలేదు. మొన్న కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది. అవునవును, చాలా రాంగ్ అది. నేను ఎప్పుడు నన్ను కాపాడమని నేను ఎప్పుడు తన అనలేదు. కాపాడేది ఉంటే మరి కాపాడాలి కదా, కాపాడలేదే. ఓకే. సో ఫస్ట్ అఘోరిని ఎప్పుడు చూసారు మీరు? అంటే ఈ వీడియోలు సర్క్యులేట్ అయిన తర్వాత అఘోరి చూసారు, అంతకంటే ముందు పరిచయం ఉంది అఘోరి మీకు? ఎందుకంటే తనది కూడా అక్కడే మంచిర్యాల బెల్లంపల్లి ప్రాంతము, మీది కరీంనగరే. సో అటువంటి పరిచయం ఏదైనా ఉందా? లేదన్న. అసలు నాకు తను కలిసేదాకా కూడా కొద్ది రోజులకు చెప్పింది. నాకు స్టార్టింగ్ లో కూడా తను చెప్పలేదు తెలంగాణ అని. ఒక 4-5 టైమ్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మాది కూడా తెలంగాణ, సో అండ్ సో బెల్లంపల్లి సైడ్ అని చెప్పింది అంతే. ఓకే. సో ఎక్కడ మీరు ఫస్ట్ మీట్ అయింది ఎక్కడ అన్నా? మీరు ఫస్ట్ కలిసింది ఎక్కడ? టెంపుల్లో, హనుమాన్ టెంపుల్లో. ఎక్కడది? ఇది మా ఊరికి అవుట్స్కట్ లో ఉంటదన్న. ఓకే. అక్కడికి అఘోరి వచ్చిందా? మీరు ఫోన్ చేసి అక్కడ రమ్మని అన్నారా? అంటే మీరే ఫోన్ చేసి మాట్లాడానని చెప్పారు కాబట్టి. తను ఒక రోజు నేను అటే వెళ్తున్నాను, మీ ఊరు సైడే అంటే మధ్యప్రదేశ్కి వెళ్ళాలంటే ఇలాగ రూట్ ఉంటుందన్న, కొండగట్టు వేలో ఉంటది మా ఊరు. ఓకే. అటు నుంచే ఎంపీకి వెళ్ళే వే ఉంటుంది కదా, బైపాస్. అటే వెళ్తున్నానంటే సరే ఇటే వెళ్తున్నారు కదా ఒకసారి కలవండి అని అంటే కలిసింది. అంటే మీరే అడిగారు కలుద్దామని? అంటే తన ఫోన్ చేసింది అంటూ, నేను అట్లా వెళ్తున్నాను మీ ఊరు సైడ్ అంటే మరి ఎలా వెళ్తున్నారు కదా, ఆ రోజు నేను తనకి భిక్షాటన చేస్తానన్నాను అంటూ. ఎట్లా వెళ్తున్నా ఫస్ట్ టైం మీట్ అవ్వడం అప్పుడే, నేను కూడా తనని చూడడం కూడా లైవ్ లో ఫస్ట్ టైం. ఓకే. సో నాతో పాటు అప్పుడు మా మామయ్య బ్రదర్ కూడా ఉన్నారు తను మీట్ అయినప్పుడు. ఓకే. ఎప్పుడమ్మా ఫస్ట్ మీరు అఘోరికి ఫోన్ చేసింది ఏ మంత్లో? అంటే నాకు తెలిసి తను వచ్చింది డిసెంబర్లో అనుకుంటా సికింద్రాబాద్కి. లేదు డిసెంబర్లో కాదు అన్న, అంతకు ముందే, అంటే మన దీపావళికి ముందే తను ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చింది. ఓకే. దీపావళి ఫెస్టివల్ కంటే ముందే, ఎందుకంటే కరెక్ట్ దీపావళి రోజే తను ఏదో ఆత్మార్పణ చేసుకుంటా అని వచ్చింది కదా. అవును. దీపావళికి ముందే తను తెలంగాణలోకి వచ్చింది. కానీ నన్ను కలవడం నవంబర్ 18th రోజు మీరు కలిసారు ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ ఫోన్ చేసింది ఎప్పుడు? ఫస్ట్ దానికంటే ఒక 2 days ముందు, 2 days ముందు ఫోన్ చేశాను అన్న. సో అయితే 15th అనుకుంటా నవంబర్. ఓకే. సో తను కలిసిన రోజు నవంబర్ 18th రోజు కలిసిన రోజు మీరు తనకి భోజనం పెట్టారు అయితే? అవునన్నా, నేను భోజనం పెట్టాను. ఓకే. కలిసినప్పుడు ఏం చెప్పారు మీకు తను? అంటే మేము కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నప్పుడు అడిగింది, అంటే మీరు ఏం చేస్తారు అది అని అంటే ఇంకా అప్పుడు చెప్పానండి, మేము కూడా ఇలాగ వెళ్ళాలనుకుంటున్నాము. అప్పుడు అమ్మానే అంటే మాతానే బోధించుకున్నాము, ఇలా వెళ్ళాలి అనుకుంటున్నాము, మాకు కూడా భక్తి మార్గం ఉంది, మీరు కూడా ఆడపిల్లల కోసం అని గోమాత అని ఇలాంటి అన్ని చెప్తున్నారు కదా, మాకు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయని అలా చెప్పుకోవడం వల్ల ఇంకా బాగా మా మధ్యన రిలేషన్ కుదిరింది అన్నమాట. ఓకే. అంటే 16th నుంచి 18th వరకు మీరు మాట్లాడుతున్నారు కంటిన్యూస్గా? అంటే జనరల్గా తనతో మాట్లాడడం, షేర్ చేసుకోవడం జరుగుతోంది? మాట్లాడుతూనే ఉన్నాను నేను. ఓకే. సార్ వచ్చినప్పుడు ఎంతసేపు మాట్లాడుకున్నారు? అంటే భోజనం తర్వాత అంటే ఈ విషయాలు మాట్లాడుకున్నారా? ఆశ్రమం పెట్టాలని కానీ లేకపోతే ఎట్లా ఏంటనే విషయాలు మాట్లాడుకున్నారా? అప్పుడు ఆశ్రమం అనేది మెన్షన్ అప్పుడు మా మధ్యన రాలేదు, కానీ జస్ట్ క్యాజువల్ గానే మాట్లాడుకున్నాం అంతే. ఓకే. ఏం చేస్తారు, చదువుకున్నారు, నీ లైఫ్ ఏంటి అంటే, నేను ఏదో ప్రాబ్లం కోసం తనకి కాల్ చేశానని తను అనుకుంది. అసలు నా ప్రాబ్లం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే మీరు తను దైవభక్తితో వచ్చింది కాబట్టి నాకు ఆలోచన ఉందని తను రిసీవ్ చేసుకున్నారు, భోజనం పెట్టారు, నిజంగా అందరు గౌరవించినట్టే గౌరవించారు. సో మీ మధ్య ఎటువంటి కన్వర్జేషన్ జరిగిందమ్మా? అన్నా మీ మధ్య ఎటువంటి కన్వర్జేషన్ జరిగింది? అంటే ఎంతసేపు కూర్చున్నారు, ఆయన ఏం మాట్లాడారు, మీరేం చెప్పారు, ఆయనకి ఏమైనా క్వశ్చన్స్ అడిగారా మిమ్మల్ని? అంటే జనరల్గా నీ లైఫ్ ఏంటి, ఎలా ఉంటావు, ఏంటి, ఇలాంటి విషయాలు అడిగారా?
అట్లాంటివి ఏం అడగలేదన్న, జస్ట్ దైవం గురించే మాట్లాడుకున్నాం చాలా సేపు. Okay. ఒక 2-3 అవర్స్ మాట్లాడుకున్నాము. సో పక్కన మా మామయ్య కూడా ఉన్నారు అప్పుడు తనతో మాట్లాడుకున్నాం. సరే పోనీ ఏం చెప్పారో చెప్తారా, అంటే ఏం మాట్లాడింది మీతో అనేది? ఏం లేదన్న, ఇదే మంచి కార్యక్రమాలు చేద్దాము. సో అంటే ఆశ్రమాన్ని మీరు ఆ రోజు మాత్రం అయితే వేరే విషయాలు మాట్లాడుకోలేదు, జస్ట్ దైవం గురించే మాట్లాడుకున్నాము. ప్లస్ తర్వాత మాత్రం ఒక ఆశ్రమము అన్న మాట వచ్చినప్పుడు నేను కూడా యాజ్ ఒక మెంబర్ గా ఉంటాను, నేను కూడా ఎక్కడో ఒకడ కూర్చోవాలి కాబట్టి, సో మీరు ఎక్కడో ఒకడ చూడండి, నేను కూడా వచ్చి కూర్చుంటానంటే ఇక అట్లా ఇంకా కొంచెం క్లోజ్నెస్ పెరిగింది అన్నట్టు మాకు. అంటే ఆ రోజు కలిసిన రోజు మీరు అడిగారా, అంటే నిజంగా మీరు సాధన చేశారా, ఎక్కడ ఉంటారు ఎక్కడని ఆ రోజు అడగలేదా? అంటే ఫస్ట్ డే మీ ఇద్దరి మధ్య ఎటువంటి డిస్కషన్ జరిగింది? అలాంటి సాధన గురించి నేను ఎప్పుడు అడగలేదు అన్న, ఎందుకంటే తను నిజం చెప్పాలంటే ఫస్ట్ జెన్యూన్గానే వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ జనవరి ఫస్ట్ వీక్ దాటి సెకండ్ వీక్ వెళ్ళిపోయిందో అప్పుడు పూర్తిగా ఆపోజిట్ అయిపోయింది. తను ధర్మం అదే అంటున్నా, జెన్యున్ గా తను మీ దగ్గరికి వచ్చింది, మీరు కూడా నిజంగా తనని నమ్మి మీ దగ్గరికి పిలిచి భోజనం పెట్టారు. సో మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, ఎటువంటి డిస్కషన్ జరిగింది? దైవానికి సంబంధించి అనుకుందాం అనుకోండి. సో దైవాన్ని గురించి, సనాతన ధర్మం తను చెప్తోంది, మహిళలను కాపాడని చెప్తోంది, ఎట్లా కాపాడుతాను, ఎలా పోరాటం చేస్తాను అనే డిస్కషన్ చేసిందా మీతో తను? అంటే తను నేను ఇలా వచ్చానని చెప్తే, సో మేము ఏమన్నామంటే మీరు చేసే కార్యక్రమాలు అంటే ధర్మం గురించి అమ్మాయిల కానీ ఈ గోమాతలు కానీ గుళ్ళు కానీ అలాంటివి ఏదన్నా ఉన్నా, ఇప్పుడు ఈ మధ్యన పాదయాత్రలు అంటుంది, అలాంటివి ఏదున్నా కూడా మేము కూడా వచ్చి మీకు సపోర్ట్ గా నిలబడతాం, మాకు చాలా నచ్చిందని చెప్పేసి అలాంటివి అయితే మాట్లాడినాం అన్న. ఫోన్ లో కూడా ఈ మొన్నటి వరకు కూడా అంటే నాకు 1 month వరకు మాట్లాడింది, 1.5 month వరకు మాట్లాడింది. అప్పటి వరకు కూడా చెప్పేదాన్ని. లాస్ట్ ఒకటి అనౌన్స్ చేసింది చూడండి, ఈ జోగులాంబ టెంపుల్లో ఏదో దీపోత్సవం పాదయాత్ర అని ఏదో చెప్పింది చూసారా, అప్పుడు కూడా ఒక అనౌన్స్ చేసాం, మీరు కనుక పాదయాత్ర చేస్తే మేము కూడా వచ్చి చేస్తాము అన్న విధంగానే మాట్లాడాం. అట్లాంటి కార్యక్రమాలకు పిలవండి మేము వస్తామని కూడా చెప్పాం. ఓకే, అలాంటివే జరుగుతుండే ఎక్కువ డిస్కషన్స్. ఓకే, ఆ రోజు చెప్పిందా తను ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువంటి సాధన చేసింది, నెక్స్ట్ పోరాటం ఏంటి, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతుంది? అంటే నేను అడిగేది ఒకటే, ఇక్కడ సనాతన ధర్మం అని చెప్పినందుకే మీరు అందరూ అట్రాక్ట్ అయ్యారు. సో మహిళల పైన పోరాటం అన్నందుకే అట్రాక్ట్ అయ్యారు. దాని తాలూకు కార్యాచరణ ఇట్లా చేయబోతున్నా అలా చేయబోతున్నా అనే విషయం ఏదైనా పంచుకుందా మీతో? అట్లాంటివి అంటే ప్రైవేట్ ఎప్పుడు పంచుకోలేదన్న, అందరికి అనౌన్స్మెంట్ ఒక వీడియో రిలీజ్ చేస్తే చూసారా, అట్లా తెలుసుకొని ఫోన్ చేస్తే అవును చేద్దాం అనుకుంటున్నా అంటే వీలైతే మేము కూడా వస్తాం చెప్పండి అని నేను కూడా అనేదాన్ని. ఓకే సరే వీలైతే అని చెప్తుండే. కానీ తను ఇక్కడ తెలంగాణలో ఎప్పుడు చూసినా ఏపీకి వెళ్తుంది, ఎటో వెళ్తుంది. కాకపోతే మాకు ఇక్కడ వెమ్లవాడ చాలా దగ్గర కాబట్టి వెమ్లవాడకు వచ్చినప్పుడు ఇన్వైట్ చేయమంటే చెప్పేది కాదు. మీ న్యూస్లలో వచ్చిన దాన్ని బట్టి మేము వెళ్ళే వాళ్ళం, ఆయన కలవకపోయేది, ఎక్కడో మధ్యలోనే పోలీసులు అడ్డుకునే వాళ్ళు. ఓకే, సో మీకే తనని